సినిమా ఎట్లా అనిపించింది మీరు చూశారు కదా? ముందుగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ నిజంగా ముందుగా హ్యాట్సాప్. ప్రతి ఒక్క భగవంతుని దయ వల్ల మీరు ఇంకా ముందుకు పోవాలి. ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శివుడు, ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్కళ్ళందరినీ ముంగలు నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న భగవంతుడు అందరి ఆశీర్వాదాల ఇంకొక మెట్టు ఎక్కాలన్నా. అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో వస్తుంటాయి, అవి కామాన్ని పట్టించుకోవద్దు. సినిమా మాత్రం హిట్ కొట్టినా వాళ్ళు అది ఇంపార్టెంట్ మనకు కావాలి. ఈ సినిమా కింగ్ కాంగ్ సినిమా అంటే ఒక డిఫరెంట్ మూవీది. అంటే ఈ సినిమా చూసుకుంటే మన ఒక యాంగిల్ ఒక అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలో, ఒక అనుబంధం, ఒక అన్నను కాపాడుకోవాలంటే ఎలా ఎంత దూరం పోయి ఒక దాటిపోయి అన్నను కాపాడుకుని పోతాడు ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క. ఇది ఒక క్యారెక్టర్, ఒక డిఫరెంట్. అంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అట్లాగే ఉందా? యాటిట్యూడ్ అని ఉండదండి మేడం. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక రవితేజ యాక్టింగ్ ఏ క్యారెక్టర్కి ఎలా పడితే బాగుంటుంది స్క్రీన్ మీద ఆయన తగ్గట్టే ఉంటుంది. ఒక చిరంజీవి యాంగిల్ ఎలా చూస్తే ఎలా బాగుంటుంది అలానే ఉంటుంది. విజయ్ దేవరకొండ యాంగిల్ ఎలా చూస్తే ఎలా బాగుంటుంది అలానే. అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ వీళ్ళంతా. అంటే ఇప్పుడు యాటిట్యూడ్ అని ఉండదు అంతే, అది ఆయన ఉండకం అలా ఉంటాడు. యాటిట్యూడ్ అనుకుంటే దానికి ఏం చేయలేము. ఒక్కొక్క హీరోకి ఒక లాగా ఉంటారు, ఆయన ఉండకం అలానే ఉంటాడు విజయ్ దేవరకొండ. అసలు సినిమా బాగోలేదని చాలా మంది అంటారు, మీరు ఎందుకు బాగుందని చెప్పాను అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, బాగుందని ఎందుకు చెప్తున్నాడు, అక్కడ అన్న తమ్ముడు క్యారెక్టర్ కాబట్టి అన్న అంటే ఇష్టపడతాను. అంటే ప్రతి ఒక్క ఇంట్లో అన్న అంటే ఇష్టపడేటోళ్ళు ఎవరు ఉండరు. అది ఇష్టం అనేది ఎప్పుడైనా చెప్పుకుంటాం. అదే ఇష్టంతో నేను చెప్తున్నా, ఒక అన్న తమ్ముడు అనుబంధం ఏంటో ఆ సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది. అంత బాగుంది. అంటే కేజీఎఫ్ ని కాపీ కొట్టి తీసినట్టుగా ఉంది అని చెప్పని అంటున్నారు. ఇక అన్నటోళ్ళు మస్తు చెప్తారు మేడం, అట్లా కేజీఎఫ్ అంటారు, ఏదో చెప్తారు. అన్నటోళ్ళు మస్తు చెప్తారు. అలా కేజీఎఫ్ లెక్క తీయాలంటే అలా అట్లనే తీస్తారు కదా, మీరు అట్లనే తీస్తారు. కింగ్ కాంగ్ సినిమా ఎలా ఉందో ఒక క్యారెక్టర్ తగ్గట్టు దాని తగ్గట్టు సినిమా తీసి దాన్ని మనం ఎప్పుడైనా పోల్చవద్దు. దేనికి దానికి పోల్చుతామని అట్లా పోల్చుకుంటూ పోతే ఇక సినిమాలు మొగలం చూడం. ఇక ఏ సినిమా ఏం చేయాలో ఆ సినిమా ఏం చేయాలి. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. అంటే నేను లాస్ట్ టైం మాస్ మహారాజా పక్కకు చేసిన యాక్టింగ్ అందులో ఎంత బాగా చేసినా ఇంట్లో కూడా చాలా బాగా చేసింది. మేడం ఆల్ ద బెస్ట్ మీకు. ఎందుకంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందు సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మేడం యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. డాన్స్ బాగుంది. అనిరుద్ మ్యూజిక్ మాత్రం ఇక్కడ పెద్ద పిల్లలు అని చెప్పొచ్చు. సినిమాకి బాగా మ్యూజిక్ కొట్టిండు. ఇలా సినిమా నిలబడాలంటే కారణం మ్యూజిక్ తోడి, ఒక డైరెక్టర్ తోడు అని చెప్పొచ్చు. అందరు కష్టపడ్డారు, ఒక్కొక్కరు చాలా కష్టపడ్డారు. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 3 ఇస్తాను. ఎంత కలెక్షన్ చేస్తారు? నేను కలెక్షన్ చెప్పా. సినిమా బాగుందా చూసినామా, అది ఎంజాయ్ చేసినాం అంతవరకే. సినిమా బాగున్నా బాగాలేక మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ సినిమా వస్తుంది అంతవరకే చూడాలి. చూడొచ్చు, ఎందుకంటే అన్న తమ్ముడు అనుబంధం కాబట్టి, అన్న తమ్ముడు అనుబంధం కాబట్టి చూడొచ్చు, బాగుంటది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, సూపర్. సెకండ్ పార్ట్ కూడా ఉందంట ఈ మూవీకి. ఇప్పుడు చూసిన సినిమా ఎంజాయ్ చేయాలి. సెకండ్ పార్ట్ వచ్చినా మనం మళ్ళీ చూసుకోవచ్చు. సెకండ్ పార్ట్ అవసరమే అంటారా ఈ స్టోరీకి? అట్లా అనుకోదు. ప్రతి సినిమా మనం సెకండ్ పార్ట్ తీసాం కాదు. ఏ సినిమాకి సెకండ్ పార్ట్ తీసినా అది సెట్ అవుతుంది. ఏది పడితే అది తీస్తే సెకండ్ పార్ట్ సెట్ కావాలి. ఎక్కడ వరకు చూడాలి అక్కడ వరకు ఎంజాయ్ చేయాలి. ఈసారి విజయ్ దేవరకొండ హిట్ కొడతారు అనుకుంటున్నారా? ఆల్రెడీ హిట్ కొట్టేసిండు. హిట్ కొట్టినా కొట్టకున్నా సినిమాలు తీస్తూనే ఉంటాడు. సినిమాలు వస్తూనే ఉంటే ఫ్యాన్స్ వస్తూనే ఉంటారు, అది కామన్. అది ఈసారి మాత్రం సినిమా ఓకే, బాగుంది. ఓకే.